దేశవ్యాప్తంగా మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని ఈ రోజు హైదరాబాద్ ధర్నా చౌక్లో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం మహాధర్నా చేపట్టారు. మత్స్యకారుల సంఘ నాయకులు పలు డిమాండ్లను తెలియజేస్తూ అర్హులైన ప్రతి మత్స్య సొసైటీ సభ్యులకు బైక్లు, టాటా ఏసీ, డీసీఎం, మొబైల్, ఫిష్ మార్కెట్లు, పల్లలు, వలలు, ఇంజన్ బోట్లు తదితర పరికరాలు 90% సబ్సిడీతో ఇవ్వాలి అని, నూతనంగా చేపల మార్కెట్లు నిర్మించాలని, మత్స్యకార మహిళా మార్కెటింగ్ సొసైటీలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్యకార సహకార సంస్థ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్, పలు మహిళా సొసైటీ నాయకులు మరియు వివిధ సొసైటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఆయన ఎలక్షన్ల కోసం 2018లో 1000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలేదు. మత్స్యకార సొసైటీలను బాగా చేస్తాయి తప్ప. కాబట్టి మనం డిమాండ్ చేస్తాం వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు ఏ విధంగా అయితే అనేక కులాల బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకు కానీ, ఎస్టీలకు కానీ పోరాడతాం. నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు హైదరాబాదు రాష్ట్ర రాజధాని మన నడిబొడ్డులో ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర మత్స్యకారుల సమస్యల మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులం ఇక్కడ జమై మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు 100 కోట్ల రూపాయలతో చేప పిల్లల పథకాన్ని అమలు చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పథకానికి నిధులు కేటాయించకుండా పోయిన సంవత్సరం కేవలం 30 కోట్ల రూపాయలను కేటాయించి ఈ సంవత్సరం నిధులు కేటాయించకుండానే మరి ఈ చేప పిల్లల పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్తున్నాము. మత్స్యకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అతి పెద్ద బలమైన సామాజిక వర్గం. మత్స్యకారుల ఓట్లు, మత్స్యకారుల మాకు సంబంధించిన మద్దతు మరి ఈ పార్టీకి కావాలన్నా వద్దా ఏంది తెలుసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సొసైటీలకు ఎంత చేప పిల్లలు అవసరం ఉంటాయో అంత చేప పిల్లలు కూడా సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని, మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మత్స్యకార సొసైటీకి వాళ్ళందరికీ కూడా ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, పెండింగ్లో 450-500 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు దిక్కుచోచని పరిస్థితుల్లో రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి కుటుంబాలన్నిటికీ కూడా వెంటనే పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో చెల్లించాలని, మత్స్యకారులకు ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలో హోల్సేల్, రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని, మత్స్యకారులందరికీ కూడా న్యాయమైన సమస్యలన్నీ కూడా 17 రకాల డిమాండ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమం ఇక్కడ ఇందిరా పార్క్ జరుగుతున్నది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల సమస్యలు పరిష్కారం చేసిందా ఏం లేదు, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర వ్యాప్త బలమైన మత్స్యకారుల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మనం భారతదేశ పౌరులం కాదా? మన ఓటు హక్కు లేదా? మన ఓట్లు వేస్తలేమా? మన ఓట్లు వేయండి, నాయకులు అయినా మరి మనకెందుకు రాలే? మన మాట రూపాయలు ఖర్చు చేస్తే మీరు తెలంగాణ మత్స్యకార కుటుంబాలకు ఒక్కరికి 1 పైసా